హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈ ఫ్రాక్ కటింగ్ పెట్టి చాలా రోజులైంది. ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఈ కోటు స్టిచ్చింగ్ చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్ 3 ఉంటుంది. పార్ట్ 3లో అయితే ఫుల్ ఫ్రాక్ మీకు చూపిస్తాను. ఈ కోట్కి హ్యాండ్స్ కట్ చేసుకున్నాను కదా, ఈ హ్యాండ్స్కి పట్టీ కోసం చివరైతే కట్ చేస్తున్నాను. ఈ పీస్ వచ్చేసి హ్యాండ్స్కి చివర పట్టీ కోసం అనమాట. ఆ పట్టీకి మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ కి కోట్ వల్లే లుక్ వచ్చింది. ఈ కోట్ ఫినిషింగ్ అయితే అంత బాగుంది. ఇప్పుడు కట్ చేసిన మెయిన్ పార్ట్ ని లైనింగ్ పార్ట్ ని జాయిన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కి 2 పీసెస్ జాయిన్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ కాబట్టి క్లాత్ ఉన్నంత వరకు పెట్టుకోండి. బుట్ట అయితే చాలా బాగా వస్తుంది. మన దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంటే బుట్ట బాగా ఎలివేట్ అవుతుంది. బుట్ట హ్యాండ్స్ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. 2 పట్టీస్ ని జాయిన్ చేసి పెట్టాను. తర్వాత హ్యాండ్స్ కూడా అలానే సేమ్ లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ జాయిన్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్స్ కి ఎక్కడా ముడతలు లేకుండా నీట్ గా కుట్టు వేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్ కి స్టోన్స్ ఉంటాయి. ఈ స్టోన్స్ తీసేసి జాయిన్ చేసుకోవాలి. లేకపోతే నాకైతే ఇలానే 2 సూదులు ఇరిగిపోయాయి. ఆ స్టోన్స్ తీసేసుకొని జాయిన్ చేసుకోండి నీట్గా నిదానంగా. ఆ స్టోన్ మీద సూది పడిందంటే ఇరిగిపోతుంది. లైనింగ్ పార్ట్ ని మెయిన్ పార్ట్ కి జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రా పీసెస్ ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి నీట్ గా. తర్వాత మనం హ్యాండ్ సైజుని బట్టి కొలుచుకుంటూ ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. హ్యాండ్ కి ఫ్రిల్స్ మొత్తం పెట్టిన తర్వాత హ్యాండ్ లెంత్ ని టేప్ పెట్టి ఒకసారి కొలుచుకోండి. ఇలా పై పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ కి కింద పార్ట్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సేమ్ పై పార్ట్కి ఎలా పెట్టామో అలానే కింద కూడా ఆపోజిట్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. హ్యాండ్కి ఫ్రిల్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం పట్టీ ఒకటి కుట్టాం కదా, ఆ పట్టీని హ్యాండ్కి జాయిన్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్కి పట్టీని జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత పట్టీకి పై పార్ట్ని కూడా ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా పట్టీని మడత పెట్టి ఒక కుట్టు వేసుకోండి. నేను మధ్యలో హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. సో నాకు వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది. వీడియోలో చూపించిన విధంగా పట్టీని నీట్గా మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. తర్వాత పట్టీకి చివర అంచున ఒక కుట్టు వేసుకోవాలి. పట్టీకి చివర కుట్టు వేయడం వల్ల హ్యాండ్ చూడటానికి లుక్ బాగుంటుంది. తర్వాత కోట్కి బ్యాక్ పార్ట్ ఇది కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పార్ట్ ని మెయిన్ పార్ట్ కి అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. బ్యాక్ పార్ట్ ఫస్ట్ మెడ ఆపోజిట్ సైడ్ లో అటాచ్ చేసి తర్వాత రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసి కుట్టు వేసుకుంటే నీట్ గా ఉండేది, కానీ నేను అలా చేయలేదు. మెయిన్ పార్ట్ ని లైనింగ్ ని డైరెక్ట్ గా అటాచ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ మెడకైతే పట్టీ వేయాల్సి వస్తుంది. మెయిన్ పార్ట్ ని లైనింగ్ ని అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మెడకి పట్టీ వేయడానికి అయితే కట్ చేస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ కి పట్టీ వేసి చేతి పని చేస్తారు కదా, సేమ్ అలానే మెడకి కూడా అలానే వేసాను. నెక్ పార్ట్ కి పట్టీ వేసి దాని లోపలికి మడత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ కి చేతి పని చేస్తాము, కానీ నేను ఇక్కడ చేతి పని చేయకుండా డైరెక్ట్ గా కుట్టు వేసాను. వీడియోలో చూపించిన విధంగా నెక్ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నాకు ఈ ఫ్రాక్ మొత్తంలో కోట్ కుట్టడానికి ఎక్కువ టైం పట్టింది. కోట్కి కట్ వర్క్ రావటం వల్ల చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయింది. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ వస్తుంది కదా, మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పార్ట్ ని మెయిన్ పార్ట్ కి ఒరిజినల్ సైడ్ అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అది రివర్స్ చేసుకోవాలి కాబట్టి. వీడియోలో చూపించిన విధంగా కట్ వర్క్ నీట్ గా నిదానంగా షేప్ వచ్చేలాగా కుట్టుకోవాలి. కార్నర్స్ లో నీట్ గా కుట్టుకోవాలి. అప్పుడే కట్ వర్క్ కి ఫినిషింగ్ బాగుంటుంది. ఈ కట్ వర్క్ వచ్చేసి మనం 1 సైడ్ మాత్రమే అటాచ్ చేసి పెట్టుకోవాలి. రెండో పక్క అటాచ్ చేయకూడదు, ఎందుకంటే మనం రివర్స్ చేసి కుట్టుకోవాలి కాబట్టి. వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ పార్ట్ ని మెయిన్ పార్ట్ ని 1 సైడ్ మాత్రమే అటాచ్ చేసి పెట్టుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసిన తర్వాత కట్ వర్క్ కి కార్నర్స్ లో ఒక చిన్న ఘాట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అవి రివర్స్ చేయడానికి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల రివర్స్ చేసిన తర్వాత కట్ వర్క్ ఫినిషింగ్ అయితే నీట్ గా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ ని రివర్స్ చేసుకొని కట్ వర్క్ నీట్ గా ఫినిషింగ్ నీట్ గా వచ్చేలాగా సర్దుకోవాలి. తర్వాత కట్ వర్క్ చివర అంచున నీట్ గా ఒక కుట్టు వేసుకోవాలి.
ఈ కట్ వర్క్కి కుట్టు అయితే నీట్గా నిదానంగా వేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. తర్వాత లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ రెండో వైపు కూడా అటాచ్ చేసి పెట్టుకోవాలి. రెండో వైపు కూడా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి కట్ వర్క్ ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ అలానే రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ కి కింద పట్టీ వేసుకోవాలి. మనం బ్లౌజులకి బ్యాక్ సైడ్ నడుం పట్టీ ఎలా వేస్తామో సేమ్ అలానే పట్టీ వేసుకొని కుట్టుకోవాలి. ఈ పట్టీ వేసిన తర్వాత 2 సైడ్స్ డాట్స్ పెట్టి కుట్టుకోవాలి. ఈ డాట్స్ అయితే ఈక్వల్ గా పెట్టుకొని కుట్టుకోవాలి. 2 డాట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ కట్ వర్క్ పార్ట్ అటాచ్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ 2 సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసి పెట్టుకున్న బుట్ట హ్యాండ్స్ ఉన్నాయి కదా, బుట్ట హ్యాండ్స్ ని మిడిల్ పార్ట్ చూసుకొని నీట్ గా అటాచ్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బుట్ట హ్యాండ్స్ ని మెయిన్ పార్ట్ కి అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత సేఫ్టీ కోసం రెండో కుట్టు కూడా వేసుకోండి. తర్వాత హ్యాండ్ సైజ్ చూసుకొని చివర ఒక కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బార్ కుట్లు అయితే 2-3 వేసుకోవాలి. 2 సైడ్స్ సేమ్ అలానే హ్యాండ్స్ అటాచ్ చేసి కుట్టుకోవాలి. ఇంకా ఫైనల్ గా లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇది చాలా టైం పట్టింది లేస్ అటాచ్ చేయడానికి. నేను 2 లేసెస్ అయితే అటాచ్ చేశాను. లేస్ అటాచ్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్ కి థ్రెడ్ యాడ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ వీడియో నా కోట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ థ్రెడ్స్ కి హ్యాంగింగ్స్ కూడా కుట్టాను. చాలా నీట్ గా చాలా బాగా వచ్చాయి హ్యాంగింగ్స్. కోట్ ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాంగింగ్స్ ఎలా కుట్టానో ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.